నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మే 5వ తేదీన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు గత పాలకవర్గం చేసిన ప్రకటన చెల్లదని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. బుధవారం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే గత పాలకవర్గం ప్రకటనల పేరుతో దేవస్థానం జీవితకాల సభ్యులను ఆదివాసీ సోదరులు గందరగోళానికి గురిచేస్తున్నారని, ఇందులో భాగంగా మే 5వ తేదీన కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామంటూ ప్రకటించారని, ఇది ఏమాత్రం చెల్లదని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఆదివాసీ సోదరులు జీవితకాల సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని అధ్యక్షులు పెండెల వెంకట్రావు కోరారు. అదేవిధంగా వాసవి అమ్మవారి జయంతోత్సవాలు నిర్వహించి తలపెట్టడం జరిగిందని, వాటిని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ గారి ప్రెసిడెంట్గా గతంలో ఎన్నికయ్యాను. నేను ఈ ప్రెస్ మీట్లో కూడా ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నవంబర్ 30వ తారీఖుతో పాత కమిటీ రద్దయిపోయింది. కొత్త కమిటీని ఎన్నుకోవాలి. డిసెంబర్ 25న సిటీ కేబుల్లో చెప్పారు, మీ అందరికీ తెలుసు. 25వ తారీఖు జనరల్ బాడీ వేస్తున్నాం, మీరందరికీ తెలియపరుస్తున్నామని చెప్పాడు. నాకు కనపడితే కూడా వేణుగారు మేము 25వ తారీఖు వేస్తున్నాము, మీరేమన్నా ప్లాన్లు వేసుకునే పనికి వేసుకోండి అన్నట్టు. సరే అవన్నీ మేము చూసుకుంటాం కండి, మీరు ముందు బిగిన్ చేయండి, నోటీస్ పంపించాలి కదా అని చెప్పాను. అయిపోయింది. తర్వాత జనవరి 6వ తారీఖున వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్ళీ ఎప్పుడు అనేది తెలియపరుస్తూ ఉన్నారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం. ఒక 100 మంది సభ్యులతో వెంటనే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు జరపండి అని చెప్పేసి మేము రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం. దానికి నెల రోజులైనా కూడా మాకు సమాధానం లేదు, రిప్లై ఇవ్వలేదు. బైలా ప్రకారం 15 మంది రిక్విజిషన్ నోటీస్ ఇస్తే వాళ్ళు సమాధానం చెప్పాలా, మీటింగ్ అయ్యాలా. కానీ 100 మంది పెట్టినా కూడా అసలు వాళ్ళకి ఏమి విషయం పుట్టినట్టుగా లేదు, ఎవరు మాట్లాడడం లేదు. ఇంకా మీరు జరపలేదు కాబట్టి మేము జరుపుతామని చెప్పేసి మార్చి 23వ తారీఖున మేము బోర్డు పెట్టాం. మార్చి 23వ తారీఖు జనరల్ బాడీ జరుగుతుంది, సభ్యులంతా రావాల్సిందని రాశాం. చెప్పిన తర్వాత ఆ మరుసటి రోజు ఏప్రిల్ 13వ తారీఖున జనరల్ బాడీ వేస్తున్నాము, అక్కడ చర్చించుకొని కమిటీని ఎన్నుకుందామని మాకు ఇదిగో నోటీస్ కూడా పంపించారు. ఈ నోటీస్ తీసుకొని మేమందరం కూడా ఆ రోజు 13వ తారీఖున అందరం వచ్చాం. దాదాపు 330 మంది సంతకాలు పెట్టాం. బైలాలో ఏముందంటే, వాళ్ళు మీటింగ్ చేసి జరగకపోతే మీరు ఎవరైనా ఒకరు ప్రెసిడెంట్గా ఎన్నుకొని మీరు జరుపుకోవచ్చు అని ఉంది. దానికి మాకు ఇక్కడ స్థానం కల్పించకపోతే పైన తాళాలు వేస్తే మేమేం చేసామంటే ఆ చెట్టు కిందనే మొత్తాన్ని ఉంచి అందరి చేత సంతకాలు పెట్టించి 330 మంది మాకు అనుకూలంగా సంతకాలు పెట్టారు, నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, జరిగింది. సరే తర్వాత పోలీస్ ఫోర్స్తో 15వ తారీఖున అడిషనల్ ఎస్పీ వచ్చి నేను జరుపుతాను, మీరు మీ కార్డులు ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తానని చెప్పారు. ఆమె వెంటనే మేమందరం వచ్చాం. ఆ రోజు జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. మేము ఆ రోజు కమిటీని కూడా ప్రకటించాం. మేము ప్రతి విషయం కూడా బైలా ప్రకారమే చేస్తున్నాం. బైలాని అతిక్రమించి ఒక్క పాయింట్ కూడా లేదు. బైలాలో ఏముంటుంది, 15 మంది సంతకాలు పెట్టమంటే 100 మంది సంతకాలు పెట్టించాం. మరి ఈ రకంగా చేసినా కూడా వాళ్ళు ప్రతిదాన్ని లెక్క లేకుండా అంతా మాదేనని అంటున్నారు. మేము బైలా ప్రకారం ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కమిటీ కానీ మేము ఎన్నిక అయిపోయింది. మా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదు. మేము నిజమైన కమిటీ ఏంటంటే మాదే కమిటీ. వాళ్ళు నిన్న 4వ తారీఖు జనరల్ బాడీ అన్నారు. ఎవరు మీరు అసలు జనరల్ బాడీ ఏంటనేది గోప వేసేది? లేకపోతే మీరా? ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు? మీకేవి తలాతోక లేకుండా మేము వేస్తున్నాము అని రాస్తే సరిపోతే? అమ్మవారి ప్రతిష్టని అంత వేగేటట్టుగా చేస్తున్నారు వీళ్ళు. ప్రతిష్ట దిగదార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అమ్మవారి ప్రతిష్ట నిలబడే విధంగా మనందరం కూడా కలిసి చేసుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. మేము కమిటీ ఎన్నికైనా
మీరు కూడా వచ్చి పనులు చేయండి. అమ్మవారిని 5, 6, 7 తారీఖుల్లో అమ్మవారి జన్మదినోత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా చేయడానికి మా కమిటీ నిర్ణయం తీసుకుంది. మా నిర్ణయం ప్రకారం 5, 6, 7 తారీఖుల్లో మేము ఈ కార్యక్రమాలు అతి వైభవంగా చేయాలని మేమంతా కోరికతో ఉన్నాం. వీటన్నిటికీ అడ్డం పెట్టకుండా 5వ తారీఖు అమ్మవారి దినోత్సవం అయితే 4వ తారీఖు నువ్వు జనరల్ బడ్ అంటావు. అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సభ్యుల్లో ఏదో ఒకటి వాళ్ళ దృష్టిలో ఏంటి వీళ్ళు ఇట్లా ఇదయ్యారని చెప్పేసి అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కరెక్ట్ కాదు. మీరు సేవ చేయాలంటే మీరు రండి, చేద్దాం. అంతేగాని దేనికో దానికి ఒక ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి ఇంత పెద్ద దేవస్థానానికి మీరు ఈ రకంగా మరి ప్రవర్తిస్తున్నారంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమం చేయొద్దు. మీకు మేము చెప్తున్నాం, 20 సంవత్సరాల నుంచి మీరున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో మీరే నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పి పైకి వెళ్లకుండా చేసింది మీరే, వాయిదాలు ఏమన్నది మీరే. ఎందుకు చేస్తున్నారు ఈ రకంగా? ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో కూడా మీకు ఇది మంచిది కాదు. అమ్మవారు అన్ని రకాలుగా మన అందరి మీద మరి ప్రేమతో ఉండాలా. అందువల్ల మీరు చేసే కార్యక్రమాలు ఏవి కూడా చెల్లవు అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. సమావేశంలో కార్యదర్శి తాతా శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీరామ్ రాజేష్ బాబు, దేశు యుగంధర్ మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గడిచిన 20 సంవత్సరాల్లో వీరు చేసిన అభివృద్ధి కన్నా దేవస్థానం ప్రతిష్టని ఏ విధంగా మంటగలిపారు, పార్టీలని లోపల తీసుకొచ్చి ఏ విధంగా గుడి ఆచార వ్యవహారాన్ని మంటగలిపారు అనేది ఒకసారి గమనించండి. అయ్యా, అందరం సోదరభావంతో కలిసిమెలిసి తిరగాల్సిన ఆర్యవైశ్యం ఎందుకు ఈ విధంగా వర్గాలుగా విడిపోయి కొట్టుకోవాల్సి వస్తుంది? మీరు కాదా పార్టీలను లోపల ఆహ్వానించి గుడి ప్రతిష్టను మంటగలిపింది? మా దేవస్థానంలోకి ఎవరైనా వచ్చండి, దీనికి కులాలకి మతాలకి ఇబ్బంది లేని విషయం అండి. ఎవరైనా రావచ్చు, అమ్మవారి పూజలు చేసుకోవచ్చు, ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చండి. ఏది పూజా కార్యక్రమం అవ్వకండి, దానికి తప్పులేదండి. ఈ విధంగా సాక్షాత్ ప్రెసిడెంట్ గారు, దేవస్థానం అభివృద్ధి చేశాన్ని గొప్పలు చెప్పుకున్న ప్రెసిడెంట్ గారు ఈ విధంగా గుడిలోకి ఈ విధంగా అనుమతించి ఒక సోదరుడు వాళ్ళ మందిరాల్లో ఈ విధంగా చేయగలరండి అంటే మేమంత లోకువా చులకనండి. ఇంత ప్రతిష్టను దిగజార్చి పార్టీలని తీసుకొచ్చి నానా బీభత్సం చేసింది మీరు కాదా, నానా యాగి చేసింది మీరు కాదా? ఇవాళ మేము పార్టీ, మేము అధికారం వచ్చింది, మా పార్టీ అంటారేంటండి? అధికారంలో మా పార్టీ ఉన్నా మేము ఈరోజు అధికార పక్షంగాను ఇది కానీ మాట్లాడలేదండి. మేము ఈ 20 ఏళ్ళలో మీరు చేసిన అరాచకాలు ప్రజలు భరించలేక 125 మంది పైచిలుకు మంది రిక్విజేషన్ నోటీస్ ఇచ్చారండి. 100 మంది ఒకటి, 25 మంది ఒకటి. మీ మీద అంత వ్యతిరేకత వస్తే ఎలక్షన్లు పెడితే ఎక్కడ ఓడిపోతామన్న భయంతో మీరు కాలయాపన చేస్తూ ప్రతి ఒక్కటి మీరు దేనికో దానికి మోకాలు అడ్డం పెడతాం, మోకాలకి బోడిగుడ్డుకి ఏదో సంబంధం లేనట్టు ఏదో విషయంగా పెడుతున్నారండి. అసలు ఇంత దారుణాలు చేసి మీరు అసలు మమ్మల్ని అడిగే అధికారం హక్కు ఉందండి? మీరు ఒక మీటింగ్ పెట్టారండి, 4 సార్లు మీటింగ్ వాయిదా వేశారు, వచ్చారు, మళ్ళీ మీటింగ్ పెట్టారు. వీళ్ళు ఎవరండి? వయసులండి. పోనీ వయసులో పోనీ వీళ్ళని చెప్పగలరా? వీళ్ళలో ఈయనొక్కడు వయసులండి. చూడండి, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళందరినీ తీసుకొచ్చి ఫేక్ ఐడి కార్డు సృష్టించుకొని మీరు మమ్మల్ని పైకి పంపించి మీరు వీళ్ళందరితో పైకి పంపించేసుకుని ఏర్పాటు చేసుకొని సభని రసాపసా చేద్దామని చెప్పి, మీరు గందరగోళం సృష్టిద్దామని చెప్పి ఒక ముందు ప్రణాళికతో మీరు కొంతమంది డిఎస్పీ గారితో మాట్లాడుకొని ఇవన్నీ చేశారండి. మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 10 రోజుల ముందుగా వెళ్ళి, అయ్యా వాళ్ళు ఇలా చేస్తున్నారు, మాకు ప్రాణ రక్షణ కావాలి, మాకు సభను సజావుగా జరపని మేము రిక్వెస్ట్ ఒక మెమరాండం ఇస్తే వారు స్థానిక సిఐ గారు ట్రాన్స్ఫర్ చేశారండి. వారు ఉభయల్ని కూర్చోబెట్టి మాట్లాడదామంటే కనీసం మీరు ఒక్క రోజున వచ్చారండి, ఒక్కసారి వచ్చారు, పొరపాటు రాలేదు. ఇక్కడ సభ జరిగే 10 నిమిషాల ముందు మమ్మల్ని లోపల కూర్చోబెట్టి మాట్లాడారు. బౌన్సర్లు పెట్టకూడదన్నాం, 45 నుంచి 50 మంది బౌన్సర్లు తీసుకొచ్చి పెట్టారండి. గిఫ్ట్లు ఇవ్వకూడదన్నాం, ఆ దానిలో 370 నుంచి 600 గిఫ్ట్లు పెట్టారండి. ఏంటి సార్ మీరు చేస్తుంది? మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఇది డెమోక్రసీ కాబట్టి మేము అడుగుతున్నాం. అంతేగాని పార్టీ వ్యవహారంగా మేము ఏ రోజు మాట్లాడలేదండి, పార్టీ వ్యవహారంగా మేము ఏ రోజు లోపల రాలేదండి. మా పార్టీ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా కూడా వయస్సుల్ని పిలిచాం తప్పితే ఇతర వర్ణాలని ఇతర కులాన్ని పిలిచి మేము జెండా పట్టుకుని మీటింగ్ చెప్పలేదండి. అయ్యా మేము చేస్తున్న అభివృద్ధి ఇది, చేసే అభివృద్ధి ఇది, మాకు ఓటేండి అని అడిగాం. బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని మీరు అంత గందరగోళం చేసి ఆ రోజు ఫంక్షన్ 2 జరుగుతున్నాయండి. ఆ 2 ఫంక్షన్లు జరిగి ఎంత ఇబ్బంది పడ్డారండి. నిన్న జరిగిన వాటిలో
లిఫ్ట్ పక్క నుంచి మెట్లు పక్క నుంచి పైకి వెళ్దామండి. జనరల్ బాడీ సభ్యుల పుస్తకాలు ఉన్నాయండి. ఈ పుస్తకాలు మేమొకిద్దరం మీరొకిద్దరు కూర్చోండి, పోలీసు వారి సహకారం తీసుకున్నాము, అందరినీ టిక్కు కొట్టుకుందాం, మనం చూద్దామంటే మీరు అలా కాకుండా మీరు తీసుకొచ్చి ఆ మూల పెట్టారండి. ఆ మూల పెట్టి అంటే అక్కడ నడవలేని వాళ్ళు ఇక్కడ లిఫ్ట్లో రాగలరండి. అలా కాకుండా చేసి లోపల సీఏ గారితో మేము మాట్లాడుతుంటే మీరందరూ వీళ్ళని పెట్టి 10 మందిని పైకి పంపించేశారు. ఇలా ఎందుకు చేశారండి? మీరు సభ జరగడం మీకు ఇష్టం లేదు. మేము రిక్విజేషన్ నోటీస్ ప్రకారం మేము ప్రతి ఒక్కటి బైలా ప్రకారం నడుచుకున్నామండి. ప్రతి ఒక్క పాయింట్, చిన్న పాయింట్ కూడా బైలా ప్రకారం. అసలు బైలా అంటే మీకు అసలు పొర్రపాటున దాని మీద విలువ ఏముందండి? ఇన్ని ఆస్తులకి మనకు మూలం బైలా అండి, సొసైటీ యాక్ట్ బైలా. ఈ బైలాని మీరు ప్రామాణికంగా తీసుకొని ఒక్క పని చేయగలిగారండి. ఈ యొక్క దేవాలయం ఎంతో సమకూరినటువంటి వ్యక్తి, డబ్బు కూడా దాదాపు నెలకి 20 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి దేవాలయం అని చెప్పేసి స్వయంగా మీ ద్వారా ప్రకటన ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి దేవాలయం డెవలప్మెంట్లో ఏ రకంగా వ్యవహార శైలి జరగాలి, ఆ రకంగా జరగకపోగా నెలకి 20 లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే సంవత్సరానికి 1 కోటి చిల్లర వస్తున్నట్టు మీ పాలక వర్గం 20 సంవత్సరాల చరిత్ర అంటే సుమారు 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయం ఉండాలి ఈ దేవాలయానికి. ఈ రోజుకి ఈ దేవాలయానికి సంబంధించిన డబ్బు ఎంత ఉందండి? 1 కోటిన్నర డబ్బు ఉందండి. ఈ డబ్బు మొత్తం అవినీతిమయమైపోయినటువంటి పరిస్థితి. ఇది మొత్తం ఈ పాలక వర్గం సొంత జాగిరాగా సొంత నిధుల కోసం వాళ్ళకి తినటానికి తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా తెనాలి పట్టణంలో ఉన్న వైశ్యులందరూ కూడా విసుగు చెంది మొన్న జరిగినటువంటి జనరల్ బాడీలో స్వచ్ఛందంగా వాళ్ళందరూ వచ్చి ఈ పాలకవర్గం గత పాలకవర్గం వద్దు, కొత్త పాలకవర్గం రావాలి, దీని యొక్క బాగోగులు ఇంకా పరిస్థితులు మెరుగవ్వాలి, దీనిలో ఉన్నటువంటి ఆదాయం ఇంకా పెంపొందించాలనేటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయం స్వచ్ఛందంగా అందరూ వస్తే మీరు అదర్ కులాలు వచ్చినాయి, అదర్ క్యాస్ట్ వాళ్ళందరూ తీసుకొచ్చారని చెప్పేసి ఈ పాలకవర్గం మీద అభియోగం చేశారు. వాస్తవం చెప్పండి, ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ కాదా? ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి దేశ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాదా? వైసీపీ అధ్యక్షుడైనటువంటి క్లస్టర్ యూనిట్ అయినటువంటి ఆ అధ్యక్షుడు శేషాచలం గారు కాదా? 35వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి హరిరామ్ గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? ఈ అందరూ ఎవరు? టోటల్ ఈ పాలకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుగుణంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాలకవర్గం. ఈ గతంలో విద్యానిధి గొడవలో అప్పుడు కూడా విద్యానిధిని ఆక్యుపై చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికార గవర్నమెంట్ ఉన్నప్పుడు అడ్డగోలుగా ఇవన్నీ ధ్వంసం చేసి పగలగొట్టినటువంటి పరిస్థితి. ఆ రోజును కూడా ఈ రకమైనటువంటి విద్యానిధికి పిల్లల చదువుల కోసం కొంత డబ్బును ఆ రోజు గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున కొంత స్థలాన్ని కేటాయిస్తే దానిలో ఇదిగోండి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ రోజున ధ్వంసం చేశారు. ఎవ్వరూ కూడా వైశ్యుడైన కూడా అడుగు పెట్టడానికి లేకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మీరా మా గురించి మాట్లాడేది? నిన్న పాలకవర్గం మీటింగ్ జరుగుతుంటే మీరు 13వ తారీఖు మీటింగ్ జరుగుతుంటే పోలీసు వారి సమక్షంలో మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇగోండి ఇవన్నీ చూడండి ఒకసారి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 50 మందిని అక్కిదాస్ కిరణ్ కుమార్ గారు అలాగే దుబాయ్ బాబు గారు ఆధ్వర్యంలో 50 మంది వాళ్ళ అనుచరులతో ఈ చుట్టూరు కాంపౌండ్ చుట్టూతో ఉన్నటువంటి వాస్తవాల మీరు త్రిమూర్తి గారి గురించి మీరు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. ఈ స్థానికంగా 19వ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కౌన్సిలర్ అయిన ఈ దేవాలయం కళ్యాణ మండపాలు కట్టడానికి అతని సహకారం ఖచ్చితంగా ఉంది. గతంలో ఇదే సందు చివర మున్సిపాలిటీ వారు టాయిలెట్స్ కడుతుంటే దాన్ని కూడా అభ్యంతరం పెట్టి దాన్ని మార్పించినటువంటి వ్యక్తి. మేమందరం కూడా ఈయన స్థానిక కౌన్సిలర్ కాబట్టి ఆ కౌన్సిలర్ గారిని మా మీటింగ్ జరుగుతుంది మీరు కూడా వచ్చి పర్యవేక్షించండి అని చెప్పి మేము ఆహ్వానిస్తే ఆయన వచ్చారు. ఇక్కడ దౌర్జన్యాలు ఏ రకంగా చేయలేదు. వీళ్ళు గతంలో నూనె రామకృష్ణ అనే వ్యక్తి వైశ్యుడికి అన్యాయం జరిగితే అతన్ని కూడా ఇప్పుడు విద్యానిధి ఆస్తి ఎట్లా కబ్జా చేశారో వైశ్యుడి ఆస్తి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కబ్జా చేశాడు. బ్యాంకు ప్రారంభించిన సంవత్సర కాలంలోనే ఖాతాదారుల మన్ననలు పొందడం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కష్టతరమని ఆ ఘనత అందుకున్న బ్యాంక్ ది ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని డిఎల్ కాంతారావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆవరణలో జరిగిన సభకు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంతారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతి ఖాతాదారుని వ్యక్తిగత సేవను అందించడంలో బ్యాంకు ముందు వరుసలో ఉందని, డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ అందించడం
త్వరితగతిన అందించే వ్యక్తిగత సేవలు కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉత్తమ స్థానాన్ని అతి త్వరలోనే అందుకోగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకు శాఖ అధికారి శేష్ కుమార్ మాట్లాడుతూ ఏ బ్యాంకులోనైనా రాని బాకీలు 1% ఉంటాయని, 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన మా బ్యాంక్ రాని బాకీలు 0% అని తెలిపారు. ఏలూరు బ్యాంక్ అధికారి రవిమోహన్ మాట్లాడుతూ ఖాతాదారుల సంతృప్తి మా లక్ష్యం, ధ్యేయమని సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. ఏలూరు బ్యాంకు సీఈఓ వెంకటప్రసాద్ మాట్లాడుతూ సాయంత్రం 5:45 వరకు లావాదేవీలు జరిగే ఏకైక బ్యాంక్ ఏలూరు బ్యాంక్ అని, తెనాలిలో ఇది 5వ శాఖ అని, మరికొన్ని శాఖలను గుంటూరు జిల్లాల్లో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ సభలో ఏలూరు బ్యాంకు ఖాతాదారులు, తెనాలిలోని ఇతర బ్యాంకు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సభలో ఏలూరు బ్యాంక్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కిషోర్ స్వాగతం పలకగా, బ్యాంకు నగదు అధికారిని కొంగర దుర్గాభవాని వందన సమర్పణ చేశారు. ఏలూరు బ్యాంకు ఉద్యోగిని మాలిన్, బ్యాంకు సిబ్బంది అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. దీనికి ఆర్బీఐ ఇన్స్పెక్షన్స్ కూడా మాకు జరుగుతూ ఉంటాయి. మొన్న ఆర్బీఐ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. ఆర్బీఐ ఇన్స్పెక్షన్లో వాళ్ళు బాగానే కామెంట్ చేశారు. మా యొక్క ప్రొసీజర్స్ కానీ ఫార్మాలిటీస్ కానీ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయని వాళ్ళు ప్రశంసించడం జరిగింది. అలాగే మా బ్రాంచి నెట్వర్క్ చూస్తే మాకు పల్నాడులో 3 బ్రాంచెస్ ఉన్నాయండి. పిడుగురాళ్ళ, మాచర్ల, నర్సరావుపేట. గుంటూరు జిల్లాలో 3 బ్రాంచెస్, గుంటూరు, బ్రాడీపేట మరియు పట్నం బజారు, గోరంట్ల మరియు తెనాలి, మొత్తం 7 బ్రాంచెస్ ఉన్నాయండి. మేము ఇంకొక 3 బ్రాంచెస్ గురించి ఆర్బీఐకి మేము అప్లై చేయడం జరిగింది. త్వరలో ఈ 3 బ్రాంచెస్ కూడా మాకు లైసెన్స్ వస్తే మాకు మొత్తం 10 బ్రాంచెస్ నెట్వర్క్ అవుతుంది. మేము రీసెంట్గానే డెబిట్ కార్డ్ కూడా మేము డెవలప్ చేయడం జరిగింది. డెబిట్ కార్డ్స్ త్వరలోనే కస్టమర్స్ కూడా ఇస్తాం. ప్రస్తుతం స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. అవి డెబిట్ కార్డ్స్ దాని ఆపరేషన్స్ ఇవన్నీ చక్కగా ఉన్న పక్షంలో మేము కస్టమర్స్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మా యొక్క సేవలు, మొబైల్ బ్యాంకింగ్ కూడా మేము ఈ సంవత్సరమే స్టార్ట్ చేయడం జరిగింది. మొబైల్ బ్యాంకింగ్లో కొన్ని ఇనీషియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మేము అధిగమించి ఈరోజు మొబైల్ బ్యాంకింగ్లో కూడా సక్సెస్ఫుల్గా మేము రాణించగలుగుతున్నాం. మా డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్. సో మేము లోన్ బారోవర్స్ గురించి చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మేము సార్ చెప్పినట్టు 14% మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడ్వాన్సెస్. వాళ్ళకి ఏంటంటే మిగతా కమర్షియల్ బ్యాంక్స్ కానీ వేరే బ్యాంక్స్లో కూడా అడ్వాన్సెస్ కష్టతరం అయినప్పుడు మా దగ్గరకు వస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయరు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయరు. సో అప్ టు 10 lakhs వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మేము అంటే ఇన్కమ్ సోర్స్ చూసి రీపేమెంట్ చేయగలరా లేదా అని చూసి లోన్ ఇవ్వగలం. బికాస్ ద ఎంటైర్ లోన్ పోర్ట్ఫోలియో ఈజ్ సెక్యూర్. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులతో పాటు వేదికపై ఉన్న నెహ్రూ నికేతన్ యాజమాన్యం విశ్వవిద్యాలయ విద్యార్థులు స్నాతకోత్సవ సమయంలో ధరించే ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు. పట్టభద్రుల మాదిరి వేషధారణలో తమ చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు ధ్రువపత్రాలను అందించారు. మేనేజింగ్ డైరెక్టర్ మొళికాంత్ దాసరి మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయులు పాఠశాలల్లో తల్లిదండ్రుల పాత్ర పోషిస్తే తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉపాధ్యాయుని పాత్ర పోషించి పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ వార్షిక పాఠశాల నివేదన సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన పురోగతిని వివరిస్తూ రాబోయే కాలంలో నెహ్రూ నికేతన్ నందు అవలంబించబోయే నూతన విద్యా విధానాలను గీతాకాంత్ సవివరంగా తెలిపారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగగలిగేలా నెహ్రూ నికేతన్ బాలబాలికల్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలియజేస్తూ విద్యా వ్యవస్థలో చిన్నారుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నైతిక విలువలను నేర్చుకుని బంగారు భవితకు బాట వేసుకునే ప్రదేశం పాఠశాల అని గీతాకాంత్ అన్నారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. A. Bhagavati, friendly with others. She is Jasmine Ram. She is energetic and well managed. She is polite and talented. G. Rohit Kumar. In both studies and games. G. Advik. He is friendly and nice boy.
G. Rudra Sai Teja. Hitesh. He is very cute and grasping everyone's attention. T. Rizvik. He is very enthusiastic and charming. He is quick learner. P. Devans Kumar. He is knowledge seeking. P. Revan. He is quiet and good listener. S. K. Mohan Zaya. Reserved but intelligent. K. Abhishek. Okay. Ready. Okay, ready. Decline and adharma rises, then I body myself to destroy. Adharma stand with dharma. Patram pushpam phalam toyam. Yo me bhaktya prayachati tadaham bhakti bahutam. Ashnami prayatat manaha. Whoever offers me a fruit, a flower, a leaf or water with love, with innocent heart, I will accept it and in a right path. Utama maitsaha karuna evacha nimmamo nimmaman kalaha samadukka sukakshami. छल मन्नादिर इंग छल मन्नादिर मान छल मन्नादिर पुर खल मन्नादिर. I hope all the parents are more excited to see your child in the graduation dress and the wonderful dances here. So for the past 50 years the Nehru Niketan believe in the a stress-free education where the student has to learn through playway methods. There is a Russian poet who says that the future of the child lies in the play or the game that he is taking today. ఈ రోజు వాడు ఎట్లా ఆడుతున్నాడు ఏం ఆడుతున్నాడు అని దాన్ని బట్టే వాడి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఆల్ హిస్ ఫ్యూచర్ విల్ బి మోల్డెడ్ డ్యూరింగ్ దీస్ పర్టికులర్ గేమ్స్ వాట్ దే డూ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎట్లాగా అంటే జస్ట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి కొన్ని వైట్ పేపర్స్ ఇచ్చి ఏమైనా మాడ్యూల్ చేయమని కానీ లేదా పెయింటింగ్ అని చేయమంటే కొంతమంది దాన్ని చింపేస్తారు, కొంతమంది పిల్లలు దాన్ని చినకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చూస్తారు, కొంతమంది చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తారు. సో ఇట్ ఆల్ షోస్ దట్ ద వే ద చైల్డ్ ఈస్ థింకింగ్. వీ ఆల్ బిలీవ్ దట్ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు ఏమీ తెలియదు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వాళ్ళకి తెలియదు అన్నది నిజం, బట్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ అబ్జర్వింగ్ సర్టెన్ థింగ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి, పర్టికులర్లీ వెరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ నుంచి, క్లాస్లో ఉన్న టీచర్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, దే ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ సో మెనీ థింగ్స్ అండ్ దే లెర్న్. It gives me immense pleasure and pride to present the annual report of Nehru Niketan Tenali, which has been rendering dedicated service in the field of education for over 5 decades. This year, 24-25 has been one of growth, learning and achievement marked by our continued commitment to excellence in education and the holistic development of every student. Academic excellence. We proudly follow the LEAD curriculum, which is designed to build strong academic foundations while developing critical thinking, creativity and communication skills. Our teachers have undergone regular training sessions, and we have been following student-centric interactive teaching methods that foster real understanding. At Nehru Niketan, education extends beyond the classroom. We believe in the overall development of the child, physically, mentally and emotionally. This year, students actively participated in various activities. We have also conducted a few activities for parents as well this year. స్థానిక వైకుంఠపురం వద్ద గల పోలేరమ్మ దేవస్థానం 27వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా పట్టణంలో అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిపారు.
అదేవిధంగా ఉత్సవాల ముగింపు సందర్భంగా గుంటి వెంకట్ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. పసుపులేటి త్రిమూర్తి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 27 సంవత్సరాలుగా పోలేరమ్మ తిరునాళ్ల మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా నిర్వాహకులు గుంటి వెంకట్ను అభినందించారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, పణిదపు దుర్గా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గత 3 రోజుల నుంచి అమ్మవారి దేవస్థానం వద్ద అత్యంత వైభవోపేతంగా ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకొని నిన్నటి రోజున అమ్మవారికి ఊరేగింపుగా మహిళలందరూ కూడా కలశాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి అనేక మంగళ వాయిద్యాలు, కనకతప్పెట్లు, కాళికా వేషధారణలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించడం కూడా జరిగింది. మరి ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వేలాది మందిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ అమ్మవారి దేవస్థానానికి ట్రస్టీగా వీరయ్య గారు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ మరి గుంటి వెంకట్ గారు ఈ కార్యక్రమ నిర్వహణ మొత్తాన్ని కూడా తన భుజస్కంధాలపై వేసుకొని తెనాలి ప్రాంతంలో ఈ పోలేరమ్మ తిరునాళ్ళని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ మరి ఈ అమ్మవారి కృపకి పాత్రలవుతూ అమ్మవారిని సేవించుకుంటూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. అత్యంత వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. నిన్న బ్యాజ్మాలతో అనేక వేషధారాలతో నిన్న అమ్మవారికి తిరునాళ్ళు జరిగింది. ఈరోజు అన్నప్రసన్న అండి. ఇది గత 27 సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాము. ఇట్లా మళ్ళీ ఇంకెన్నో సంవత్సరాలు జరగాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.